ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించారు. నువ్వు నాలాగా టెర్రరిస్టులో అస్సలు నువ్వు తగ్గబాకు, నీకేమైనా జరిగితే నేను వస్తాను, ఈ అన్నయ్య వస్తాడు, నువ్వు అసలు తగ్గొద్దు. కడప, కర్నూలు, చిత్తూరు, ఇటు పక్క విజయనగరం, శ్రీకాకుళం నుంచి అర్ధరాత్రి 12 గంటలకు 1500 మంది జన సైనికులు వస్తే ఎస్ఐలు, సిఐలు అందరూ భయపడి అప్పటికప్పుడు నన్ను బయట పంపించి, మీరు నన్ను ఇక్కడ ఎన్కౌంటర్ చేయాలా, నా శవం బయటకు రావాలా, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రావాలా, జనసేన జెండా నా గుండె మీద మోయాలా, పవన్ కళ్యాణ్ గారు నా శవాన్ని భుజాల మీద మోయాలా, అప్పుడు మాత్రం నేను బయటకు పోతాను. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ట్రయల్ మాత్రమే, నిజమైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. అందుకే నా జేబు మీద, నా గుండె మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గుండెలో ఉంటారు. ఈ గుండె పవన్ కళ్యాణ్ గారితో పాటు భూమిలో కలిసిపోవాలనేది నా ఉద్దేశం. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చెప్పడం కూడా మాకు కొంత ఇబ్బంది, ఎందుకంటే మేము అంత మానసిక క్షోభ అనుభవించాం. నిన్న ఒక ఆమె వచ్చిందండి, ఆమెకి జగనన్నలు ఇచ్చారంట, కోర్టు పరిధిలో ఉన్నది ఇచ్చారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత నమ్మకంతో వచ్చారంటారు? మీరు ఇందాక అడిగారు మా సోదరిని, ఆడుదాం ఆంధ్రకు సెలెక్ట్ అయిన 11 మందికి ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే పరిష్కారం ఉంటుంది. కాలం చాలా విలువైంది. దువ్వాడ శ్రీనివాస్ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దువ్వాడ అంటే కాదు దువ్వాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీదకి వచ్చారు. వడ్డీ చక్ర వడ్డీతో ఏ ఒక్కరిని మొదలు పెట్టాం. అది పవన్ కళ్యాణ్ యొక్క దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ. అవతల పని చేయకపోతే ఇందాక ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడి చూశారు. పోట్లాడి ఫైట్ చేసి. మిగిలిన రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి చాలా తేడా ఉంది. ఇక్కడ జనసేన పార్టీ ఎప్పుడు సమస్యకు అప్పుడు పరిష్కారమే. మేము తిట్టడం మొదలు పెడితే డిక్షనరీలు ఎత్తుకోవాలి వీళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక లైన్ గీశాడు, దయచేసి ఎవరు నా మీద గౌరవం, ఈ లైన్ దాటొద్దని. పవన్ కళ్యాణ్ గారితో వయసులో ఉన్నప్పుడు పెప్సీ ఆడిచ్చేవాడు, ప్రజగా ఆరోగ్యం కలిగించేది. నాకు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చినా నాకు వద్దని చెప్పి. ఇప్పుడు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, మీరు వచ్చి 2 నెలలే కదా ఏం చించారు మీరు అంటున్నారు. అన్నప్రాసం జరిగిన రోజు ఆవకాయ పచ్చడి పెట్టలేమండి. బొక్కలో ఉన్న ప్రతి వెలికిని బయట తీసుకొస్తాం, వెంటాడతాం, వేటాడతాం, ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతాం. పురిటిగడ్డ వినుకొండ నాది, మా రక్తమే కొత్త ఉడుకుతూ ఉంటుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి భావజాలకు నచ్చి నేను వచ్చాను. సాక్షాత్తు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వినుకొండలో 10 మందితో 10 జెండాలు పట్టుకొని, నువ్వు రాష్ట్రంలో 10 స్టెప్పులు వేసి మొహానికి రంగేసుకొని 10 గంటలు సంపాదించే మీ పవన్ కళ్యాణ్ మా పోలీసులు ఇద్దరు కూడా చేస్తున్నారు. నా కొడక ఈ రోజు నేను ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాడు. జనం వస్తున్నారు, వచ్చే వాళ్ళు ఇస్తారు కానీ ఇక్కడ ఆరుస్తారా తీరుస్తారా అన్నది బయట అంటారు. కళ్ళారా చూస్తారు ఏం జరుగుతుందని. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? కడప, కర్నూలు, చిత్తూరు, ఇటు పక్క విజయనగరం, శ్రీకాకుళం నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత నమ్మకంతో వచ్చారంటారు. ఇది మేము చేతే రమ్మన్నావా? పాపం పొద్దు నుంచి వచ్చి కొంతమంది ఇక్కడికి వస్తే మేము ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తున్నాం, కొంతమంది భోజనాలు పెట్టి పంపిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం అండి. పవన్ కళ్యాణ్ అంటే ఒక దేవుళ్ళగా భావిస్తున్నారు. గుండెల్లో కట్టుకున్నారు ప్రతి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మా సమస్య చెప్పుకోవాలని 2 కాళ్ళు లేని వాళ్ళు, మరి చెవిటి మూగవారు, దగా పడ్డ వాళ్ళు, సమాజంలో అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు. నిన్న ఒక ఆమె వచ్చిందండి, ఆమెకి జగనన్నలు ఇచ్చారంట, కోర్టు పరిధిలో ఉన్నది ఇచ్చారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. ఇది మాటల్లో, ఎందుకంటే మేము మీడియా ముందు చెప్పలేని విషయాలు చాలా దాచిపెడతా ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు పందికొక్కులాగా ప్రజాధనాన్ని దోచుకు తిన్న వాళ్ళందరినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ట్రయల్ మాత్రమే, నిజమైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. మీరు ఇందాక అడిగారు మా సోదరిని, ఆడుదాం ఆంధ్రకు సెలెక్ట్ అయిన 11 మందికి రోజా గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయారు. ఎందుకంటే గతంలో అండి ఎవరైనా ఒక తప్పు చేస్తే తర్వాత జన్మలో పరిష్కారం ఉండేది. ఇక్కడ జనసేన పార్టీ అలా కుదరదు. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే పరిష్కారం ఉంటుంది. మేము ఖచ్చితంగా పరిష్కారం మీకు చేసి చూపిస్తాం. కాలం చాలా విలువైంది. దువ్వాడ శ్రీనివాస్ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దువ్వాడ అంటే కాదు దువ్వాడు అంటున్నారు. ఆయన దువ్వాడా ఆయన అక్రమ. అందుకే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం జోలు రావద్దన్నారు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతపరంగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి, మేము ఎన్నికలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి, మేము ఏం చేస్తున్నాం మాట్లాడండి. దయచేసి వ్యక్తిగత జీవితాలు వద్దని పదే అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీదకి వచ్చారు. వడ్డీ చక్ర వడ్డీతో మేము సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేస్తున్నాం. ఏ ఒక్కరిని మొదలు పెట్టాం, ఖచ్చితంగా చక్ర వడ్డీతో చెల్లిస్తాం. అదే జనసేన. సార్ ఇప్పుడు జనవాణికి వస్తున్న స్పందన, ఇప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వకపోతే అంత స్పందన రాదు. అంటే స్పందన వస్తుందంటే అక్కడ ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు. మరి ఈ సక్సెస్ ని అవతల వాళ్ళు జీర్ణించుకోలేక అలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు. 100% అయితే కదండి. ఇప్పుడు జనవాణి కార్యక్రమానికి రావడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నా. 135 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చా. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారిని దేవునిగా భావించే వ్యక్తులు మేము. పవన్ కళ్యాణ్ మీద ఎంతో హోప్స్తో చూశారు రిజల్ట్ ఎలా ఉందో, 164 సీట్లు. అది పవన్ కళ్యాణ్ యొక్క దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, పొగరు అనుకోండి మీరు. అటువంటి వ్యక్తి నాయకత్వం మేము పనిచేస్తున్నప్పుడు అవతల పని చేయబోతే ఇందాక ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడి చూశారు. పోట్లాడి ఫైట్ చేసి ఖచ్చితంగా సంబంధిత బాధ్యులకు న్యాయం జరిగిందాక మేము పోరాటం చేస్తాం. మిగిలిన రాజకీయ పార్టీలకి, జనసేన పార్టీకి చాలా తేడా ఉంది. న్యాయం మీ వైపు ఉంటే ఎంత దూరం వస్తాం, ఎంత పోరాటం చేస్తాం. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు మీకోసం రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు ఈ భూమి మీద నుంచి కనుగొని చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మినిస్టర్లో ఉన్నవాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు 3 పెళ్లిళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ మరి కర్మ అంటారు, లేకపోతే ఏంటంటే అందరికీ ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. అదే నేను చెప్పింది. గతంలో ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపం నెక్స్ట్ జన్మలో ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీ ఎప్పుడు సమస్యకు అప్పుడు పరిష్కారమే. పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వాళ్ళు ఏ ఒక్కరిని కర్మ వదిలిపెట్టదు. అందుకే పవన్ కళ్యాణ్ యద్భావం తద్భవతే, మతి ఎంతో గతి అంతే. మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగిద్ది, మనం ఎలా చేస్తే అలానే జరిగిద్ది. ప్రకృతి మనం ఏమిస్తే తిరిగి అదే ఇస్తుంది. మీరు గత 5 సంవత్సరాలు మా పవన్ కళ్యాణ్ గారిని కానీ మమ్మల్ని కానీ వివిధ రకాల కోణాల్లో తిట్టారు, బూతులు తిట్టారు, వ్యక్తిగతంగా దాడి చేశారు, కేసులు పెట్టారు, మానసిక దాడి చేశారు, ఆస్తి నష్టం చేశారు, సర్వం కోల్పోయే రోడ్ల మీదకి వచ్చాం. దానికి పరిష్కారం 5 సంవత్సరాలు మేము చూపిస్తాం. ప్రకృతి వదిలిపెట్టదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడు ఎప్పుడైతే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యాడో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి 5 సంవత్సరాల వాళ్ళందరికీ కర్మఫలం ఒకటి ఉంటుంది. ప్రతిఫలం ఖచ్చితంగా చూపిస్తాం, చక్రవడ్డీతో చెల్లిస్తాం. అది జనసేన నేతృత్వంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం కూటమి కూడా. సార్ ఇప్పుడు ఎవరైనా మనం ఒక మాట అంటే మనం తిరిగి వాళ్ళని వెంటనే కౌంటర్ ఇవ్వాలని మనం అనుకుంటాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, కానీ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు అని అన్నారు. అంత సహనం, ఓర్పు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్? బూతులు తిట్టడంలో మాకంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేమంతా యువత. కానీ పవన్ కళ్యాణ్ మాకు అడ్డుకట్ట వేశాడు. ఎందుకంటే నన్ను, నా భార్యని, మన కుటుంబంలో మహిళలను తిడితే మన మహిళలు ఎంత బాధపడుతున్నారో ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళ మహిళలు కూడా అంతే బాధపడతారు. దయచేసి వాళ్ళ మహిళలను దృష్టిలో పెట్టుకుని ఎవరు తిట్టొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ మాకు అడ్డుకట్టేశాడు. మేము తిట్టడం మొదలు పెడితే డిక్షనరీలు ఎత్తుకోవాలి వీళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక లైన్ గీశాడు. దయచేసి ఎవరు నా మీద గౌరవం, ఈ లైన్ దాటొద్దని. కేవలం ఆయన యొక్క ఆయన మాట మీద గౌరవంతోనే మేము ఆగాం తప్పితే మేము రేట్ల మీదకి వచ్చినా, మేము బూతులు తిట్టినా తట్టుకునే శక్తి అవతల నిన్నటిదాకా అధికార పార్టీల నుండి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి వ్యక్తిగత దాడులకి జనసేన పార్టీ దూరం, పవన్ కళ్యాణ్ గారు దూరం, ఆయన నేతృత్వంలో పనిచేస్తే మేమందరం కూడా దూరం. తిట్టమని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అనమానండి, మీ మీడియా వాళ్ళు కూడా చెవులు మూసుకుంటారు, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కెమెరా కూడా బద్దలైపోతాయి. ఆ స్థాయిలో మేము తిట్టగలం. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మాటకి కట్టుబడి మేము ఈరోజు వ్యక్తిగత దోషంలో దూరంగా ఉన్నాం. ఇప్పుడు జనసేన మార్పుకు నాంది అన్నారు. ఇప్పుడు ఈ 2024 నుంచి రాజకీయాల్లో ఇటువంటి కామెంట్స్ చేసిన రాజకీయ నాయకుని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చూడలేదు. మరి మార్పు ఇప్పుడు నుంచే సాధ్యమైందంటారా? అదే నేను చెప్తున్నా. నా వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్నో ఎన్నికలు చూసాం, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం. ఒక నిజాయితీ కలిగిన రాజకీయం, ఒక హుందాతనమైన రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి, గౌరవించాలనే నాయకులు చూసాం. దురదృష్టం కొద్దీ ఒక్క ఛాన్సు రాజన్న రాజ్యం, నేనున్నాను, నేను రాజశేఖర రెడ్డి కొడుకుని రాజన్న రాజ్యం తెస్తా అంటే పాపం ప్రజలు భయపడి ఒక్క ఛాన్స్ అన్నారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనేది భూతపదంగా మార్చిన ఘనమైన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆయన నేతృత్వంలో నిండు పనిచేసిన 151 మంది ఎమ్మెల్యేలది. కాబట్టి మార్పు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మరి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. మహిళలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, 31,177 మంది మహిళలు మిస్ అయ్యారు. నా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఉందని మాకు వచ్చి ఈరోజు అర్జీల్లో కూడా ప్రధానంగా మహిళలు, నా కూతురు మిస్ అయింది, నా భార్య మిస్ అయింది, కాలేజీకి వెళ్ళిన మా చెల్లెలు రాలేదని చెప్పి ఈరోజు మహిళలు, ఎందుకంటే స్త్రీని పూజించేది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో స్త్రీకే రక్షణ లేనప్పుడు ఈ ప్రభుత్వం అవసరమా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు మహిళలకు బలమైన చట్టాలు తీసుకురావాలి, తప్పు చేస్తే నా తల కూడా తీసేయండి, అలాంటి చట్టాలు రావని జనసేన జెండా పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో మహిళలకు రక్షణ కలిగిద్ది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎన్నికల్లో మేమైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో హామీలన్నీ ఒకదాంట్లో నెరవేర్చుకుంటూ పోతాం. ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కొత్తలాడే యువ రక్తంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు మంచి సుభిక్షంగా ఉంటారు. అందుకనే రాజు పరిపాలన పెట్టి రాజ్యం ఉంటుంది, ప్రకృతి ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఎన్నికలకు ముందు మనకి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఖాళీ కుండలాప చెప్పారు రిజర్వాయర్లు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వారాహమ్మవారికి అమ్మవారిని పూజిస్తాడు. హిందుత్వం నర్నరం జీర్ణించుకున్న వ్యక్తి, కుల మతాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత చేయాలని తపన ఉన్న వ్యక్తి. అందుకనే రాజుని బట్టి రాజ్యం ఉంటుంది, ప్రకృతి సహకరిస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మీరు చూశారు, శ్రీశైలంలో గేట్లు ఎత్తారు, సాగర్లో 26 గేట్లు ఎత్తారు, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, మంచి పంటలు పండబోతూ ఉన్నాయి.
ప్రకృతి సహకరిస్తుంది, పచ్చగా కనపడుతున్నారు జనాలు. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఈ 5 కోట్ల మంది ఆంధ్రులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మీకు భరోసా కల్పించే బాధ్యత జనసేన పార్టీది. మీకు ఎవరైనా సమస్య వస్తే కాపాడే బాధ్యత ఈ జనవాణిది. పవన్ కళ్యాణ్ గారు గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తే చాలా మంది కామెంట్ చేశారు, నవ్వారు, ఎకిల్లో నవ్వారు. ఏమండి హ్యూమన్ ట్రాఫికింగ్ ఓకే 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 గతంలో చాలా మంది ఎకిల్లో నవ్వారు, కామెంట్ చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా వైజాగ్ కేంద్రంగా జరుగుతుందని మన హ్యూమన్ ట్రాఫికింగ్ నోయిడా నుంచి అక్కడ పట్టుకున్నాం, తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా నేను ఈ రోజు అండి విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా అని ఒడిశా, ఢిల్లీ, తెలంగాణలో జరుగుతుందని మన విశాఖ పోలీసులు 17 మందిని అరెస్ట్ చేశారంట. చిన్నారుని రక్షించారు. వైజాగ్ సిపి బాక్షి గారు చెప్పారంట. దీనిపై మీ స్పందన అంటే ఇంత ముందు చూపు గల నాయకుని మనం ఎప్పుడు చూడాలి. అంటే ఆయన ఒక సామాన్య మనిషి అంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయంటారా? అంత ముందు చూపు ఇలా జరిగిద్ది అంటే జగన్ గారు ప్రభుత్వంలో రాకముందే అన్నారు, ఒక మూర్ఖుడు రాజకీయంలోకి వస్తే ఏం జరిగిద్ది అని. ఆయన చేసేయన్ని ముందే చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే గత జగన్ గారి పరిపాలన మొత్తం అలాగే జరిగింది. మీరు గుర్తుందో లేదో 2014 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే బయట నుంచి జనసేన పార్టీ బహిరంగ మద్దతు ఇచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భార్య విజయమ్మ గారు మన విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు కడప తరహా బాంబుల సంస్కృతి రావాలంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఆమెను ఓడించారు. అప్పుడుతో అయిపోయింది. మళ్ళీ ఒక్క ఛాన్స్ అన్నప్పుడు గెలిపిస్తే పరిస్థితి ఎలా చూశారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మేమైతే దైవ సంబుతుడుగా మా దేవుడిగా భావిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ వేస్తే ఒక ఫైట్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, ఆయన కోసం హెలికాప్టర్లు వస్తాయి. కానీ మీకు గుర్తుందా లేదా, పవన్ కళ్యాణ్ గారు వయసులో ఉన్నప్పుడు పెప్సీ ఆడిచ్చేవాడు. కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి దెబ్బ కలుగుతుంది, ప్రజల ఆరోగ్యం కలిగించేది నాకు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చినా నాకు వద్దని చెప్పి పెప్సీ యాడ్ మానేసిన ఘనమైన వ్యక్తి, డబ్బు మీద ఆశ లేని వ్యక్తి, పదవుల మీద ఆమోహం లేని వ్యక్తి. ఎందుకంటే ఆయన అదే నేను చెప్తున్నాను, నేను చెయ్యింది అవతల చేయకూడదు. డబ్బు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. నా 5 కోట్ల మంది ఆంధ్రులు శాశ్వతం. నాకు భారత జాతి ముఖ్యం, భరత జాతి ముఖ్యం. భారతీయులు అందరూ బాగుండాలి. భారతీయతని నరనరాన్ని జీర్ణించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీకు ఇందాక చెప్పారు ఉమెన్ ట్రాపింగ్ అని. ఇంకోటి కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు మీరు వచ్చి 2 నెలలే కానీ ఏం చించారు మీరు అంటున్నారు. అన్నప్రాసం జరిగిన రోజే ఆవకాయ పచ్చడి పెట్టలేమండి. ఈ 2 నెలల్లో ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పరిగెత్తిస్తున్నా మీరు చూసా. ఇంకా 50 నెలల టైం ఉంది. ఖచ్చితంగా గంజాయి స్మగ్లింగ్ చేసినోడు ఎవడు, అమ్మాయిల్ని ట్రాఫింగ్ చేసినోడు ఎవడు, ఏ వాలంటీర్ ద్వారా చేశారు, ఏ ఎమ్మెల్యే ద్వారా చేశారు, ఎవడేం చేశాడో మొత్తం బొక్కలో ఉన్న ప్రతి వెలికిని బయట తీసుకొస్తాం, వెంటాడతాం, వేటాడతాం, ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతాం. సార్ ఇప్పుడు మీ వ్యక్తిగతం సంబంధించి గతంలో మీరు మీడియా ముందు కంటతడి పెట్టారు, అది ఏం జరిగిందని గంటల తరబడి మీడియా ముందు మాట్లాడే నేను ఆ విషయం అంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే పోరాటాల పురిటిగడ్డ వినుకొండ నాది. మా రక్తమే కొత్త ఉడుకుతూ ఉంటుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి భావజాలకు నచ్చి నేను వచ్చాను. అటువంటి నా మీద ఉద్దేశపూర్వకంగా నా పార్టీ ఆఫీస్ ముందు ఫ్లెక్సీ కట్టి ఒక ఎస్ఐ, లేడీ ఎస్ఐ, ఒక ఎస్సీతో నన్ను స్టేషన్ పిలిపించి అక్కడ సీఏతో నా మీద గుండెలపై 3 సార్లు దాడి చేసి నా కులం పేరు పెట్టి నా తల్లిని నోటికండాని మాటలు తిట్టి సాక్షాత్తు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వినకొండలో 10 మందితో 10 జెండాలు పట్టుకొని నువ్వు రాష్ట్రంలో 10 స్టెప్పులు వేసి మొహానికి రంగేసుకొని 10 కార్డులు సంపాదించే మీ పవన్ కళ్యాణ్ మా పోలీసులు ఇద్దరు కూడా చేస్తున్నా. నా కొడక ఈరోజు నేను ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాడు. మీడియా ముందు మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ వాడిని పదాలను నేను వాడలేకపోతున్నాను. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీరు నన్ను ఇక్కడ ఎన్కౌంటర్ చేయాలా, నా శవం బయటకు రావాలా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావాలా, జనసేన జెండా నా గుండె మీద మోయాలా, పవన్ కళ్యాణ్ గారు నా శవాన్ని భుజాల మీద మోయాలా, అప్పుడు మాత్రం నేను బయటకు పోతాను. మిగిలిన రాజకీయాల పార్టీలకి జనసేన పార్టీ తేడా ఉంది. మందుకి మగువుకి డబ్బుకి వచ్చేవాళ్ళు కాదు జెండా పట్టుకున్న వాళ్ళు. ఎవరికోళ్ళు స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కుటుంబాలను త్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తులను వాళ్ళతో పోల్చావు. ఖచ్చితంగా నీ సంగతి తెలుస్తాను. నన్ను బయటకు పంపిస్తే నువ్వు రోడ్లు ఖచ్చితంగా కటకటాల పాలవుతావు. నన్ను బయటకు పంపించబాకు, నువ్వు అన్నమాట ప్రకారం నన్ను ఎన్కౌంటర్ చేయమన్నాను. అర్ధరాత్రి 12 గంటలకు 1500 మంది జన సైనికులు వస్తే ఎస్ఐలు సీఐలు అందరూ భయపడి అప్పటికప్పుడు నన్ను బయట పంపించి వాస్తవంగా 5 ఎస్ఐలు పిలిపించి 5 మండలాలు తిప్పి నన్ను కొట్టిన చోట కొట్టకుండా మానసికంగా, శారీరకంగా, భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ వేశాడు. కానీ జనసేన పార్టీ అంటే వేరు కదా, నిజాయితీ కలిగిన పార్టీ కదా. భయపడ్డారు, వదిలిపెట్టారు. కట్ చేస్తే తెల్లారితే నా మీద 2 కేసులు పెట్టారు. నేను లేడీ ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించానంట. వేలాది మంది జన సైనికులతో డ్యూటీలో ఉన్న పోలీసులకి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించాను, కేసులు పెట్టారు. కేసులు అయితే పెట్టారు కానీ నా మీద కోర్టుకి పిలిపించే దమ్ము ధైర్యం ఇంతవరకు వాళ్ళు చేయలేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించారు, నువ్వు నాలాగా టెర్రరిస్టులను అస్సలు నువ్వు తగ్గబాకు, నీకేమైనా జరిగితే నేను వస్తాను, ఈ అన్నయ్య వస్తాడు, నువ్వు అస్సలు తగ్గొద్దు అన్నాడు. ఆయన భుజం మీద చేసిన బండి నాకు 1000 బలాన్ని ఇచ్చింది. అదేవిధంగా పోరాడుతూ ఉన్నాం.
కష్టాల్లో ఉన్న వాళ్ళకి, జనసేన జెండా పట్టుకున్న వాళ్ళకి, న్యాయంగా ఉండే వాళ్ళకి, అనాథలకి అందరికీ అండగా నిలబడే జెండా జనసేన, అందరికీ అండగా నిలబడే నిజమైన ప్రజానాయకుడు. ఎందుకంటే నాయకులు ఇప్పుడు దాకా పార్టీలో పుట్టారు, కానీ మొట్టమొదటిసారి ప్రజల్లో పుట్టిన ఒకే ఒక నాయకుడు మా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను. అందుకే నా జేబు మీద, నా గుండె మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ గారి గుండెలో ఉంటారు. ఈ గుండె పవన్ కళ్యాణ్ గారితో పాటు భూమిలో కలిసిపోవాలనేది నా ఉద్దేశం. సార్ అలాగే ఇప్పుడు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొంతమంది ఎస్ఎల్ కానీ, అలాగే అంజు యాదవ్ కానీ, వీళ్ళంతా కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే మహిళలను చూడకుండా బూటు కాలదన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఏమైనా చర్యలు ఉంటాయంట? ఖచ్చితంగా ఉంటాయండి. మేము అధికారంలోకి ఎప్పుడు వచ్చామో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మా మీద పెట్టిన కేసులు పెట్టాం. మేము వాళ్ళ మీద న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మేము పోయినసారి వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడి మా మీద తప్పుడు కేసులు పెట్టి మన అసభ్య పదార్థాలతో మమ్మల్ని ఎవరు దూషించారో అదే వ్యక్తులు పిలిపించి కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గతంలో అలా మాకు అలా హెల్ప్ చేశాడు, ఇలా హెల్ప్ చేశాడు, మీ పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో, రాజకీయ ఒత్తిడితో మేము అలా చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు వ్యక్తిగత 10 పోలీస్ స్టేషన్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉండి మేము పెట్టుకుంటామని చెప్పి, అంటే వాళ్ళ మనసులో నిజంగా ఉన్నది. కానీ పోయిన సంవత్సరాలు ఏంటంటే అధికార పార్టీ ఒత్తిడి లొంగి వాళ్ళు తప్పులు చేశారన్నది నా భావన. ఖచ్చితంగా అధికార పార్టీ ఒత్తిడికి లొంగి పనిచేశారా, రాజకీయ కోణంలో చేశారా, డబ్బుకు లొంగి చేశారా అనేది అంతా మా దగ్గర లిస్ట్ ఉంది. సంబంధిత అధికారులు పోయినసారి వైసీపీ ఫేవర్ చేసిన వాళ్ళు, ఎందుకంటే శివుని మెడలో ఉన్నంతసేపే పాముకి చేతులు ఎత్తుతాం, మొక్కుతాం. ఒకసారి దిగిన తర్వాత ఏ చేతులతో మొక్కామో అదే చేతులతో ఆ పామును చంపుతాం. అందుకని అధికార పార్టీకి గత 5 సంవత్సరాలు తొత్తులుగా మారిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని లెక్కబెట్టి గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం లిస్టు మా దగ్గర ఉంది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకుంటాం. మీరేమో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అలాగే అంజు యాదవ్ తిరుపతిలో ఫైర్ జరిపి తిరుపతి పోస్టింగ్ కోసం ట్రై చేస్తున్నారని అంటున్నారు. అదేనండి, ఇప్పుడు నేనేమంటానంటే 2 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం పూర్తి గాడిలో పడలేదు, ఇంకా మార్చాల్సి ఉంది. వాళ్ళు ఏంటంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని భ్రమలో ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం న్యాయం ధర్మం అని మా చేతులు కట్టుబడేస్తున్నారు. అందువల్ల మా మనసులో ఎంత బాధ ఉన్నా ఏమున్నా కానీ మేము ఆగలుగుతున్నాం. కానీ వాళ్ళు మన మీద ఎంత దాడి చేసినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒకటే అంటారండి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించకూడదు. మనం గతంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా వాళ్ళు శిక్షార్థం తప్పితే దయచేసి ఎవరు ప్రతీకాలు దాడి చేయొద్దని మాకు చేతులు కట్టేస్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చెప్పడం కూడా మాకు కొంత ఇబ్బంది. ఎందుకంటే మేము అంత మానసిక క్షోభ అనుభవించాం. తప్పదు కదా, నాయకుడు అలా చేయాలి అనుభవాలా. కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసిన అక్రమాలు బయట తీస్తాం. న్యాయస్థానాల ద్వారా మాత్రమే మేము పోరాటం చేస్తాం తప్పితే వ్యక్తిగత దాడులకి జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారికి దూరం.